లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ వన్ వేరియబుల్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆల్జీబ్రాలో మనకు 2 ఇంపార్టెంట్ సింబల్స్ కనిపిస్తాయండి. వన్ ఈజ్ కాన్స్టాంట్, సెకండ్ వన్ ఈజ్ వేరియబుల్, స్థిర రాశి, చలరాశి. సో ఈ కాన్స్టాంట్స్ వేరియబుల్స్ని కంబైన్ చేస్తే వచ్చేదే టర్మ్. ఏ ఆపరేషన్స్తో? మల్టిప్లికేషన్ ఆర్ డివిజన్. అండ్ ఇలాంటి టర్మ్స్ని కంబైన్ చేస్తే విత్ అడిషన్ ఆర్ సబ్ట్రాక్షన్, దెన్ ఇట్ ఈస్ కాల్డ్ ఎక్స్ప్రెషన్. ఓకే, అండ్ ఈ ఎక్స్ప్రెషన్స్లో ఈక్వాలిటీ సైన్ ఉంటే వాటిని మనం ఏమని పిలుస్తాం? ఈక్వేషన్స్ అని పిలుస్తాం. ఓకే, అండ్ లీనియర్ ఈక్వేషన్స్ అంటే ఏంటి? ఇఫ్ అన్ ఈక్వేషన్ కంటైన్స్ its highest degree 1, such type of equations are called linear equations. For example, observe this: 2x plus 3y minus 5 equal to 0. ఈ ఈక్వేషన్ని అబ్జర్వ్ చేయండి. ఇక్కడ వేరియబుల్స్ x and y. So the degree of x is 1, the degree of y is 1. Totally the degree of this equation is 1. This type of equations are called linear equations. Okay, so but our chapter is linear equations in only one variable. Just one variable మాత్రమే తీసుకోవాలి. ఇక్కడ చూడండి ఈ ఈక్వేషన్లో 2 వేరియబుల్స్ ఉన్నాయి, x and y. ఓకే, సో లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ వన్ వేరియబుల్ ఎలా ఉంటాయంటే ఫ్రెండ్స్, ఇది 2x plus 3 equal to 0. Okay, so here degree of variable is 1 and it contains only one variable. Such equations are called linear equations in one variable, and these equations are also called as simple equation. Friends, ఏ ఈక్వేషన్లో అయితే ఒకే ఒక వేరియబుల్ ఉంటుందో వాటిని సింపుల్ ఈక్వేషన్ అని కూడా పిలుస్తాం. ఓకే, సో ఈ చాప్టర్లో త్రూఅవుట్ దిస్ చాప్టర్ ఇలాంటి ఈక్వేషన్స్ గురించి మాత్రమే మనం డిస్కస్ చేయడం జరుగుతుంది. ఒకే వేరియబుల్ ఉండాలి, దాని యొక్క పవర్ 1 మాత్రమే ఉండాలి. అలాంటి ఈక్వేషన్స్నే లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ వన్ వేరియబుల్ అని పిలవడం జరుగుతుంది. ఓకే, సో వాట్ ఈస్ జనరల్ ఫార్మ్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్ ఇన్ వన్ వేరియబుల్ అంటే ax plus b equal to 0 where a comma b are real numbers and especially a does not equal to 0. This is general form of linear equation in one variable. Okay, so ikkada a and b of course avi kuda letters say, but వాటిని మనం ఇక్కడ రియల్ నెంబర్స్గా కన్సిడర్ చేస్తున్నాం. ఎస్పెషల్లీ a is not equal 0. ఏ ప్లేస్లో 0 తీసుకోకూడదు, ఎందుకంటే 0 into x this term becomes 0 అనమాట. ఓకే, సో దిస్ ఈజ్ జనరల్ ఫార్మ్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ one variable. Now coming to solution of an equation. ఈ ఈక్వేషన్కి సొల్యూషన్ ఏంటి? ఒక చిన్న ఎగ్జాంపుల్ ద్వారా దీన్ని అర్థం చేసుకోవడానికి ట్రై చేద్దాం. సపోజ్ x plus 7 equal to 10. దిస్ ఈజ్ ఎ సింపుల్ లీనియర్ ఈక్వేషన్, అవునా? ఎందుకంటే ఇక్కడ హైయెస్ట్ డిగ్రీ 1 ఉంది. ఇప్పుడు చూడండి, ఎక్స్ ప్లస్లో ఏ వాల్యూని సబ్స్టిట్యూట్ చేస్తే ఈ ఎల్హెచ్ఎస్ వాల్యూ ఆర్హెచ్ఎస్కి ఈక్వల్ అవుతుంది. మనకి తెలుసు ఈక్వాలిటీ సైన్కి లెఫ్ట్ సైడ్ ఉన్న పార్ట్ అంతా ఎల్హెచ్ఎస్, రైట్ సైడ్ ఉన్న పార్ట్ అంతా ఆర్హెచ్ఎస్ అనమాట. సో ఎల్హెచ్ఎస్లో వేరియబుల్ ఉంది, అన్నోన్ లెటర్, అన్నోన్ కాన్సెప్ట్. ఓకే, సో ఈ వేరియబుల్ ప్లేస్లో మనం ఏ నెంబర్ సబ్స్టిట్యూట్ చేస్తే ఈ ఎల్హెచ్ఎస్ ఆర్హెచ్ఎస్ ఈక్వల్ అవుతాయి? ఎగ్జాక్ట్లీ 3. When we substitute 3 in the place of x, 3 plus 7 equal to 10, then this equation becomes true anamata. So here x value is 3. This 3 is nothing but solution of that equation. Okay, so equation ni satisfy చేసేటువంటి వాల్యూ ఆఫ్ వేరియబుల్నే మనం ఏమని పిలుస్తాం? సొల్యూషన్ ఆఫ్ దట్ ఈక్వేషన్ అని పిలవడం జరుగుతుంది. ఫ్రెండ్స్, ఇక్కడ హైయెస్ట్ డిగ్రీ 1 కాబట్టి, హైయెస్ట్ డిగ్రీ ఆఫ్ ఈక్వేషన్ 1 కాబట్టి దీనికి జస్ట్ 1 సొల్యూషన్ మాత్రమే ఉంటుంది. ఓకే, అండ్ ఈ ఈక్వేషన్కి సొల్యూషన్ని ఎలా ఫైండ్ అవుట్ చేస్తాము అనేది ఒకసారి చూద్దాం. ax plus b equal to 0 కదండి. ఇక్కడ వేరియబుల్ వచ్చి x మాత్రమే.
ఎక్స్ని మాత్రమే సబ్జెక్ట్గా రాసుకుందాం, ఎక్స్ని మాత్రమే లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఉంచుకొని రిమైనింగ్ టర్మ్స్ అన్నీ ట్రాన్స్పోజ్ చేద్దాం. అప్పుడు మనకి సొల్యూషన్ వస్తుందన్నమాట. అబ్జర్వ్ దిస్, లెట్ us రైట్ ax యాజ్ ఇట్ ఈస్ and transpose plus b to RHS. It becomes minus b, 0 minus b. So ax equal to 0 minus b is nothing but minus b. Now we need to find the value of x. So we need only x. Transpose a also. A is multiplying with x. Then x equal to minus b by a. So this is the solution of that linear equation. సో ఒక ఈక్వేషన్కి సొల్యూషన్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాము అనే దానికి ఇది అనమాట. ఓకే, ఈ సొల్యూషన్ని ఫైండ్ అవుట్ చేసే మెథడ్స్ ఎన్ని ఉన్నాయంటే 3 మెథడ్స్ ఉన్నాయి. అఫ్ కోర్స్ మోర్ దాన్ 3 ఉన్నాయి, బట్ అప్ టు అవర్ సిలబస్, మన సిలబస్లో అండ్ ఇన్ మోస్ట్ కేసెస్ మనం యూజ్ చేసే మెథడ్స్ ఏవి అంటే మేజర్లీ 3. వన్ ఈజ్ ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్, సెకండ్ వన్ ఈజ్ బ్యాలెన్సింగ్ మెథడ్, థర్డ్ వన్ ఈజ్ ట్రాన్స్పోజిషన్ మెథడ్. ఈ 3 మెథడ్స్ని యూజ్ చేసి మనము ఒక ఈక్వేషన్కి సొల్యూషన్ని ఫైండ్ అవుట్ చేయడం జరుగుతుంది. ఓకే, సో ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్లో ఎలా సాల్వ్ చేస్తామనేది ఆల్రెడీ 6th and 7th క్లాసెస్లో మనకు ఈ ప్రాబ్లమ్స్ రిపీట్ అయ్యి ఉన్నాయి. ఈవెన్ బ్యాలెన్సింగ్ మెథడ్ కూడా ఆల్రెడీ 7thలో మనం ప్రాక్టీస్ చేస్తున్నాం, ట్రాన్స్పోజిషన్ మెథడ్ కూడా. ఇప్పుడు ఈ 3 మెథడ్స్ని యూజ్ చేసి మనం కొన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయడానికి ట్రై చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంకొకసారి బ్రీఫ్గా ఈ కాన్సెప్ట్స్ అన్నీ రీకాల్ చేసుకుంటే, లీనియర్ హైయెస్ట్ డిగ్రీ 1 ఉంటే అలాంటి ఈక్వేషన్స్ని లీనియర్ ఈక్వేషన్స్ అని పిలుస్తాం. అంటే వేరియబుల్ ఉంటుంది కదండి, వేరియబుల్ పైన పవర్ 1 మాత్రమే ఉండాలి. ఓకే, అండ్ ఈ ఈక్వేషన్స్ ఇఫ్ దెర్ ఈజ్ అన్ ఈక్వాలిటీ సైన్ ఇన్ ఎనీ ఎక్స్ప్రెషన్ దెన్ ఇట్ ఈస్ కాల్డ్ ఈక్వేషన్. ఓకే, అండ్ ఇన్ 1 వేరియబుల్ దేర్ మస్ట్ బి ఓన్లీ 1 వేరియబుల్. అది ఎక్స్ అనే కాదు, ఏ లెటర్ అయినా ఉండొచ్చు. For example, 3l equal to 15. This is also a linear equation in 1 variable. Variable ఏంటంటే l మాత్రమే. అండ్ l ప్లేస్లో మనం నంబర్ 5 రాసామనుకోండి, 3 5s 15. సో వాట్ ఈజ్ సొల్యూషన్ ఆఫ్ దిస్ ఈక్వేషన్ అంటే 5. ఇలాగా ఈ సొల్యూషన్ని ఫైండ్ అవుట్ చేయడానికి ఈ 3 మెథడ్స్ ఎలా యూజ్ చేస్తాం, అప్లై చేస్తాం అనేది మనం కొన్ని ఎక్సర్సైజ్ ప్రాబ్లమ్స్ చేయడం ద్వారా సాల్వ్ చేద్దాం. Okay, observe this problem friends. Do this problem page number 35. Okay, సో ఇక్కడ కొన్ని ఈక్వేషన్స్ ఇచ్చాడు, వీటిలో ఏవి లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ 1 వేరియబుల్ అనేది ఐడెంటిఫై చేయాలి. ఓకే, రైట్, అబ్జర్వ్ దిస్. ఫస్ట్ ఆఫ్ ఆల్, సో దెర్ ఈజ్ ఓన్లీ 1 వేరియబుల్ ఇన్ దిస్ ఈక్వేషన్. డెఫినెట్లీ ఇట్ ఈజ్ సింపుల్ ఈక్వేషన్. ఓకే, సో ఓన్లీ 1 వేరియబుల్ అంటే దాన్ని మనం సింపుల్ ఈక్వేషన్ అని పిలుస్తాం. అండ్ వెన్ వీ అబ్జర్వ్ ద డిగ్రీ ఆఫ్ వేరియబుల్, power of, exponent of, degree of variable is only 1. That's why, so it is simple equation, linear equation in 1 variable. Now coming to this equation, ikkada clear ga 2 variables unnai. So idi linear equation e, their degrees are 1. ఓకే, సో బట్ ఇది సింపుల్ ఈక్వేషన్ కాదు, ఎందుకంటే 2 వేరియబుల్స్ కనిపిస్తున్నాయి. ఓన్లీ 1 వేరియబుల్ ఉంటేనే సింపుల్ ఈక్వేషన్ అనమాట. ఇక్కడ క్లియర్గా ఎక్స్ అండ్ వై 2 వేరియబుల్స్ అండ్ వాటి పవర్స్ కూడా 2 అనమాట, హైయెస్ట్ పవర్ కూడా 2 అనమాట. సో దీస్ ఆర్ నాట్ లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ 1 వేరియబుల్. సి హైయెస్ట్ డిగ్రీ 2 ఉంటే వాటిని క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ అని పిలవడం జరుగుతుంది. Right, now observe this equation x, y, y, z, z, x. There are many variables, 3 variables are there. And what degrees చూసినట్టయితే degree of a term is 2 అనమాట. So this is also not a simple equation. ఇక్కడ not a simple equation ఎందుకంటే 2 వేరియబుల్స్ ఉన్నాయి x and y, బట్ వాటి పవర్స్ని చూస్తే 1. ఓకే, సో ఇవి లీనియర్ ఈక్వేషన్స్ అవుతాయి, బట్ సింపుల్ ఈక్వేషన్ కాదు. Now coming to this, ఇక్కడ కూడా 2 వేరియబుల్స్ ఉన్నాయి, సో దే ఆర్ నాట్, దిస్ ఈజ్ నాట్ సింపుల్ ఈక్వేషన్. ఇక్కడ కూడా PQS 3 వేరియబుల్స్ ఉన్నాయి, ఇట్ ఈజ్ నాట్ ఎ సింపుల్ ఈక్వేషన్. ఈ వీటన్నిటిలో మనము సింపుల్ ఈక్వేషన్స్ ఏవి అండ్ లీనియర్ అనేది ఐడెంటిఫై చేయాలి. ఇంకొకసారి బ్రీఫ్గా కాన్ఫిడెంట్గా ఉండాలి ఈ 2 డెఫినేషన్స్కి సంబంధించి. ఓన్లీ 1 వేరియబుల్ ఉంటే సింపుల్, 1 వేరియబుల్తో పాటు హైయెస్ట్ డిగ్రీ అంటే ఆ వేరియబుల్ పవర్ ఉంటుంది చూడండి, అది 1 మాత్రమే ఉంటే లీనియర్.
సో లీనియర్ ఈక్వేషన్ ఇన్ వన్ వేరియబుల్ ఆర్ సింపుల్ ఈక్వేషన్, వీటిని మనం ఐడెంటిఫై చేయడం జరిగింది. ఓకే ఫ్రెండ్స్, ఈ ప్రాబ్లం చూడండి, 36th పేజ్ నెంబర్. డూ దిస్ ఎక్సర్సైజ్. ఇక్కడ ఏంటంటే కొన్ని ఈక్వేషన్స్ ఇచ్చాడు. ఈ ఈక్వేషన్స్లో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ సింపుల్ ఈక్వేషన్స్. సో సింపుల్ ఈక్వేషన్స్ని మనం ఐడెంటిఫై చేయాలి. వాట్ ఈస్ డెఫినేషన్ ఆఫ్ సింపుల్ ఈక్వేషన్? దెర్ మస్ట్ బి ఓన్లీ వన్ వేరియబుల్ ఇన్ ఈక్వేషన్, రైట్? సో ఈ ఈక్వేషన్ చూడండి, వేరియబుల్స్ని అబ్జర్వ్ చేయండి. దెర్ ఈజ్ ఓన్లీ వన్ వేరియబుల్, సో దిస్ ఈజ్ సింపుల్. యూ ఫర్గెట్ అబౌట్ దేర్ పవర్స్. పవర్స్ గురించి మాట్లాడినట్టయితే లీనియర్ అని చెప్పాలి. ఇక్కడ లీనియరా, క్వాడ్రటికా, క్యూబికా అని ఏమనట్లేదు. సింపుల్ ఈక్వేషన్సా కాదా అంటే ఓన్లీ వన్ వేరియబుల్ మాత్రమే ఉందా లేదా అది మాత్రమే అబ్జర్వ్ చేయాలి. నా అబ్జర్వ్ దిస్. సో ఎక్స్ త్రూ అవుట్ ఈక్వేషన్ ద వేరియబుల్ ఈజ్ ఓన్లీ ఎక్స్. సో దిస్ ఈజ్ ఆల్సో ఎ సింపుల్ ఈక్వేషన్. బట్ ఇక్కడ చూడండి 3 = 2x + y. హౌ మెనీ వేరియబుల్స్ ఇట్ కంటైన్స్ అంటే 2 వేరియబుల్స్. సో దిస్ ఈజ్ నాట్ ఎ సింపుల్ ఈక్వేషన్. అండ్ x/3 + 5 = 0. దెర్ ఈజ్ ఓన్లీ వన్ వేరియబుల్. దిస్ ఈజ్ సింపుల్ ఈక్వేషన్. అండ్ ఇక్కడ కూడా x² + 5x + 3. దెర్ ఈజ్ ఓన్లీ వన్ వేరియబుల్ x. సో దిస్ ఈజ్ ఆల్సో ఎ సింపుల్ ఈక్వేషన్. 5m - 6n = 0. mn. There are 2 variables. So it is not a simple equation. 7p, 6q, 13 is not at all. And 13t - 26 = 39. Variable is only t. That's why this is also a simple equation. So simple equation ni మాత్రమే ఐడెంటిఫై చేయమన్నాడు. వాటి డిగ్రీస్ గురించి మనకు ఎలాంటి క్వశ్చనింగ్ లేదనమాట. ఓకే, సో దాట్స్ ఇట్ ఫ్రెండ్స్.